ఎస్వీఆర్ అకాడమీ ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో ఎస్వీఆర్ అకాడమీ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి వాటన్నిటిని నేను ప్రూఫ్స్తో సహా చూపిస్తాను. దీన్ని చూపించడానికి గల కారణం ఏంటంటే ఓన్లీ నోటి మాటతో చెప్తే సరిపోదు ఇన్ని క్వశ్చన్స్ వచ్చాయని. సో అందుకని నేను ప్రూఫ్స్ చూపిస్తున్నాను. నేను చూపించే డైరెక్ట్గా వచ్చినటువంటి క్వశ్చన్స్, డైరెక్ట్గా దాదాపుగా 62 నుంచి 70 క్వశ్చన్స్ వచ్చాయి డైరెక్ట్గా. ఆ డైరెక్ట్గా ఎక్కడెక్కడ ఏ వీడియో వచ్చిందో కూడా ఆ వీడియో నెంబర్ కూడా నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకొక 2, ఎవరైతే నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా నేను ఒక సమాధానం చెప్పదలుచుకున్నాను. మీరు ఎస్వీఆర్ అకాడమీలో పర్చేజ్ చేసినప్పుడు ఎస్వీఆర్ అకాడమీ నుంచి 62 నుంచి 70 మార్కులు వచ్చినప్పుడు కనీసం సొసైటీ, జియోగ్రఫీ, కరెంట్ అఫైర్స్ ఈ 3 పెట్టుండుంటే కన్ఫామ్గా 45+ వచ్చాయి. మీకు 45 to 50 మార్క్స్ వచ్చినాయి. వాటి నుంచి క్వాలిఫై అయిపోయే వాళ్ళే కదా. అంటే 50 మార్క్స్ మీరు ఈజీగా గెయిన్ చేసేవాళ్ళే. కరెంట్ అఫైర్స్, సొసైటీ, జియోగ్రఫీ ఈ 3 చదివినా కానీ అవి చదవలేదు. హిస్టరీ నేను చెప్పిన కొన్ని మాడ్యూల్స్ నుంచి కూడా చాలా మార్క్స్ వచ్చాయి. సో హిస్టరీని నేను లాస్ట్లో చదవమని చెప్పాను, అది చదవలేదు. జనరల్ మెంటల్ ఎబిలిటీ నుంచి 15+ MCQs వచ్చినాయి మన దాంట్లో నుంచి. సో ఇంకా ఎక్కువగానే వచ్చి ఉంటాయి. నేను ప్రూఫ్స్ చూపించగలిగేది 15 వరకు చూపిస్తున్నాను, అంటే నాకు దొరికిన వరకు. ఇంకా కన్సర్న్ ఫ్యాకల్టీ చెప్పడం ఇంకా ఎక్కువ వచ్చినాయి అని, కానీ నేను ప్రూఫ్ లేకోకుండా ఏది మాట్లాడను. అంటే ఎవరైతే కనీసం ఎస్వీఆర్ అకాడమీ నుంచి వచ్చిన క్వశ్చన్లు ఉన్నాయో ఎస్వీఆర్ అకాడమీ కోర్స్ తీసుకొని కనీసం వాటిని కూడా చేయకోకుండా, అంటే మనం చెప్పిన ప్రాసెస్ని ఫాలో అవ్వకోకుండా, కొంతమంది పాజిటివ్ ఉంటారు పాపం, ఫాలో అయ్యారో లేదో తెలియదు కానీ వాళ్ళకి కొన్ని మార్క్స్ వచ్చినాయి లేదా రాకపోతే కొంచెం సైలెంట్గా ఉంటారు. కానీ కొంతమంది ఉంటారు వాళ్ళకి అటు ఫెయిల్ అయ్యాలనే బాధతో ఇటు అకాడమీని కూడా దూషించే వాళ్ళు ఉంటారనమాట. సో అలాంటి వాళ్ళ కోసం నేను చెప్పేది ఏంటంటే, మీరు సరైన జాబ్ చేయకోకుండా ఎవరైనా కానీ 100కు 100% అకాడమీ నుంచి రావాలంటే ఎలా వస్తాయి? కనీసం ఇంగిత జ్ఞానం మనకు ఉండాలి కదా, దాని అప్లికేషన్ చేయాలనే కనీస జ్ఞానం ఉండాలి కదా. ఒకటి చెప్పినప్పుడు దాన్ని మనం 100గా మార్చుకున్నప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవ్వగలుగుతాం. లేకపోతే ఒక క్లాస్ రూమ్లో కూర్చున్న 100 మంది స్టూడెంట్స్కి చెప్పేది ఒక పర్సన్ అయినప్పటికీ కూడా దాంట్లో ఫస్ట్ నుంచి 10 ర్యాంక్స్ వచ్చేవాళ్ళు 10 మందే ఉన్నారు కదా. మరి వాళ్ళకను 11వ ర్యాంక్ నుంచి 100వ ర్యాంక్ వరకు వచ్చేవాళ్ళు ఎందుకు ఫస్ట్ రాలేకపోతున్నారు? ఎందుకంటే వర్క్ చేయట్లేదు. మీరు వర్క్ చేయలేదు అనే దాన్ని ఒప్పుకోకుండా నేను క్వాలిఫై అవ్వలేదు అంటే బాధపడితే సరిపోదు. ఎప్పుడైనా కొంతమంది ఉంటారు పాపం, వర్క్ చేసి ఉంటారు, వాళ్ళకి అదృష్టం బాగలేక వచ్చి ఉండదు. అలాంటి వాళ్ళు అసలు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా హ్యాపీగా ఉంటారు అండ్ దానికోసం ట్రై చేస్తారు. కొంచెం గర్వం పెంచుకొని ఉంటారు చూసారా, వీళ్ళు ఒక ప్రాసెస్ని ఫాలో అవ్వరు. ఇష్టం వచ్చినట్లు వాళ్ళకి ఏదో కొంటారు, ఎక్కడెక్కడో చదువుతారు, వాళ్ళు చదివిందే రావాలనుకుంటారు. అది ఎట్లా వస్తుంది? చదవాలి, దాని అప్లికేషన్ ఉపయోగించుకోవాలి, మనం గురువు చెప్పిన దానికి ఇంకొంచెం పోషణ చేసుకోవాలి. ఒక 10% గురువు అందిస్తే 90% మనం పోషణ చేసుకునేటట్టుంటేనే అభివృద్ధిలోకి వస్తాం. కానీ అలా కాకోకుండా నేను మొత్తం చెప్పేసి 100కు 100 150 నా దాంట్లో నుంచి ఏపీపీఎస్సీ ఇస్తే మీకు వచ్చేదంటే అప్లికేషన్ వస్తుందండి. ఒక ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్ ప్రకారం చెప్తూ వెళ్తాం. సో అంత హార్డ్గా ఇచ్చిన పేపర్ కూడా 60-70 క్వశ్చన్స్ వచ్చాయి అంటే క్వాలిఫైయింగ్ నేను అందించాను ఆల్రెడీ, మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే కరెంట్ లింకేజ్ స్కోప్ తక్కువ ఉన్న సబ్జెక్టులో కూడా మనం 60-70 తెప్పించగలిగాం. కరెంట్ లింకేజ్కి స్కోప్ లేని సబ్జెక్టులు, అటు జియోగ్రఫీ కొద్దిగా ఉంటుంది, సొసైటీ కూడా కొద్దిగా ఉంటుంది, ఓన్లీ కరెంట్ అఫైర్స్ కూడా మన దురదృష్టం ప్రకారం బాగా హార్డ్గా అడగటం జరిగింది. ఈవెన్ అలాంటి క్వశ్చన్ పేపర్ని ఏ ఇన్స్టిట్యూట్ కూడా దాన్ని 100% ఫుల్ఫిల్ చేయలేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఎంత వర్క్ చేసామో మీకు తెలుసు, ప్రతి మంత్ నేను ఎంత కష్టపడానో మీకు తెలుసు, అవునండి. సో నాకు సపోర్ట్ చేసేవాళ్ళు 95% ఉంటే 5% ఇలా ఉంటారు కదా, వాళ్ళు వర్క్ చేయరు. ఈవెన్ వాళ్ళదే కరెక్ట్ అనుకుంటారు, పక్క వాళ్ళదంతా తప్పే అనుకుంటారు. ఆ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉంటున్నారు. సో ఇది మీకు డేంజర్. అకాడమీ ఒక 50% ఇస్తే మనం పోషించుకోవాలి, దాన్ని అప్లికేషన్ ఓరియంటేషన్ తెచ్చుకోవాలి. ఓకేనండి. సో ఇలాంటివన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇంకొకటి ఏంటంటే కమర్షియల్ ఆస్పెక్ట్ అనేది చాలా తక్కువ ఎస్వీఆర్ అకాడమీకి. ఇచ్చే కోర్సులు మేము ఎంతెంత ప్రైస్ ఇస్తున్నామో మీకు తెలుసు. ఎప్పుడు కమర్షియల్ కోసం దీన్ని నడపట్లేదు. ఎందుకంటే
ఆల్రెడీ పర్ఫెక్ట్ జాబ్ హోల్డర్స్ మేమందరం కూడా. సో అందరూ కూడా గ్రూప్ 1 స్థాయిలో ఉన్నటువంటి జాబ్ హోల్డర్స్. సో వీళ్ళందరూ కూడా కింద ఉన్నటువంటి ఎవరైతే స్టాఫ్ ఉంటారో లేదా ఇన్స్టిట్యూట్ రన్నింగ్కి ఎక్స్పెండిచర్ ఉంటుందో అది మాత్రమే ఉంటుంది, కానీ దీంట్లో ప్రాఫిట్స్ మిగలటానికి కూడా ఏమి ఉండవు అనమాట. సో మా తాపత్రయం అంతా కూడా ఒక విద్యార్థిని క్వాలిఫై చేయించడానికే ఉంటుంది, కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి మాత్రం ఎలాంటి అవకాశం కూడా ఉండదు. సో ఎప్పుడు కూడా నేను ఇలాంటి పర్సనల్ ఇష్యూస్ని మాట్లాడలేదు, కానీ దీన్ని కూడా మీకు అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు నేను మాట్లాడటం జరిగింది. ఎనీవే అండి, ఇప్పుడు ఒకసారి గ్రూప్ 2లో ఎస్విఆర్ అకాడమీ నుంచి వచ్చినటువంటి 65-70 క్వశ్చన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో కరెంట్ అఫైర్స్ నుంచి వచ్చిన క్వశ్చన్ని ముందు చూద్దామండి. కరెంట్ అఫైర్స్ నుంచి మనకి అర్జున్ అవార్డ్స్ని నేను చెప్పడం జరిగింది. సో జనవరి 2024 కరెంట్ అఫైర్స్ మాడ్యూల్ 6లో దీన్ని కవర్ చేశాను నేను. సో ఆ వీడియో క్లిప్నే నేను ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. సో ఎవరో అర్జున్ అవార్డ్స్ విన్నరో వాళ్ళు ఇచ్చాను. డైరెక్ట్గా మీకు అర్జున్ అవార్డ్స్ వాళ్ళది స్పోర్ట్ అనేది ఇచ్చారు, నేను ఇక్కడ ఇచ్చాను. సో అర్జున్ అవార్డు విన్నర్ ఎవరు, అతని స్పోర్ట్ అనేది రెడ్ అక్షరాల్లో ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ దాని తర్వాత చూడండి, డిజిటల్ డిటాక్స్ అనేది డైరెక్ట్గా వచ్చింది క్వశ్చన్. సో ఇది ఫెబ్ 2024 కరెంట్ అఫైర్స్ మాడ్యూల్ నెంబర్ 2లో నేను కవర్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా టెలిగ్రామ్లో క్వశ్చన్స్గా ఇచ్చేసాం మనం. టెలిగ్రామ్లో ఇచ్చి వాటిని మళ్ళీ మాడ్యూల్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. దాని తర్వాత పిఎం విశ్వకర్మ యోజన గురించి స్కీమ్ గురించి వచ్చింది, అది డైరెక్ట్గా నేను ఇచ్చాను. ఇది ఆగస్టు 2023 మాడ్యూల్ నెంబర్ 7లో ఉంది. సో డీటెయిల్డ్గా ఉంది చూడండి, డైరెక్ట్ క్వశ్చన్. దాని తర్వాత డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ క్వశ్చన్స్లో మనం COP28 గురించి చెప్పానండి నేను, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 28 గురించి. అదే సందర్భంలో గ్లోబల్ రివర్ సిటీస్ అలయన్స్ గురించి మాట్లాడటం జరిగింది. ఈవెన్ ఒక్క స్టేట్మెంట్తో దీన్ని కొట్టేయచ్చండి. సో ఇది COP28లో మాట్లాడారు అంటున్నారు, కాదండి, ఎలిమినేషన్ మెథడ్ను ఉపయోగిస్తే ఈ క్వశ్చన్ మనం డైరెక్ట్గా చేసేయచ్చు. దాని తర్వాత సెప్టెంబర్ 2023 కరెంట్ అఫైర్స్ మాడ్యూల్ నెంబర్ 4లో విజయవాడ రైల్వే స్టేషన్ గురించి నేను మాట్లాడటం జరిగింది. దీనికి గ్రీన్ రైల్వే స్టేషన్ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఇచ్చిందండి, కానీ ఇక్కడ సంబంధం లేని తీసుకొని వచ్చాడు. గ్రీన్ రైల్వే స్టేషన్ సర్టిఫికేట్ అనేది సో లీడర్షిప్ ఇన్ ఎనర్జీ అండ్ ఎన్వైరన్మెంటల్ డిజైన్ USA ఇచ్చిందని అంటున్నారు. సో కాదండి, ఇది ఇండియా గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఇచ్చింది. సో డైరెక్ట్గా ఈ స్టేట్మెంట్ తప్పు అనమాట. సో ఇలా డైరెక్ట్గా నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. సో విజయవాడ రైల్వే స్టేషన్ ఆంధ్రప్రదేశ్ గురించి ఇక్కడ నేను గ్రీన్ బిల్డింగ్ కోడ్ కౌన్సిల్ ఏం చెప్పిందో చెప్పాను. సో డైరెక్ట్గా వచ్చింది. ఇది సెప్టెంబర్ 2023 కరెంట్ అఫైర్స్ మాడ్యూల్ నెంబర్ 4. దాని తర్వాత జియోగ్రఫీ చూడండి. జియోగ్రఫీలో మనకి ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ రైల్వేస్ మాడ్యూల్ నెంబర్ 3లో సౌత్ SEC. సో SEC బిలాస్పూర్ గురించి నేను డైరెక్ట్గా ఇక్కడ రాయటం జరిగింది, అదే డైరెక్ట్ క్వశ్చన్గా వచ్చింది చూడండి. దాని తర్వాత న్యాచురల్ రిసోర్సెస్లో ఎకనామికల్ జియోగ్రఫీలో మాడ్యూల్ నెంబర్ 2లో ఆంధ్రప్రదేశ్ నెల్లూరు డిస్టిక్ అనేది మైకాకు ఫేమస్ అని ఇవ్వటం జరిగింది, డైరెక్ట్ క్వశ్చన్ ఇది. దాని తర్వాత లాటరైట్ సాయిల్ గురించి వీడియో నెంబర్ 1.8 సాయిల్స్ అండ్ వెజిటేషన్లో మాడ్యూల్ నెంబర్ 2 ఫిజికల్ జియోగ్రఫీలో ఇవ్వటం జరిగింది. లాటరైట్ సాయిల్స్ హై రెయిన్ఫాల్ కావాలి అండ్ హై టెంపరేచర్ కావాలని ఇవ్వటం జరిగింది. సో దానికి రివర్స్గా అడిగారు. సో ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్. దాని తర్వాత కుమావున్ హిమాలయాస్ ఎక్కడెక్కడ ఉన్నాయని అడిగారు, సట్లెజ్ అండ్ కాళీ రివర్స్ మధ్యలో ఉందని డైరెక్ట్ క్వశ్చన్ ఇది జియోగ్రఫీ నుంచి. అండ్ దాని తర్వాత చూడండి, మేజర్ ఫిజియోగ్రఫిక్ ఫీచర్స్ 1.6లో మాడ్యూల్ నెంబర్ 9లో ఈస్టర్న్ ఘాట్స్ గురించి నేను మాట్లాడాను. ఈస్టర్న్ ఘాట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయని, మహానది అండ్ నీలగిరీస్ వరకు ఉన్నాయని చెప్పాను, డైరెక్ట్ క్వశ్చన్ ఇది. దాని తర్వాత 1.7 డ్రైనేజ్ సిస్టంలో మాడ్యూల్ నెంబర్ 5లో సో దువాంధార్ వాటర్ ఫాల్స్ గురించి ఇక్కడ ఇచ్చాను చూడండి, తెలుగులో కూడా రాశాను దువాంధార్ జలపాతం అని. సో ఈ దువాంధార్ జలపాతం అనేది నర్మదా రివర్ గురించి మాట్లాడేటప్పుడు మాట్లాడాను నేను. సో ఇదిగోండి నర్మదా రివర్ గురించి మాట్లాడినప్పుడు మాట్లాడాను నేను. సో డైరెక్ట్ క్వశ్చన్ ఇది కూడా జియోగ్రఫీ నుంచి. అండ్ దాంతోపాటు ఆల్ప్స్ మౌంటైన్స్ గురించి కూడా మ్యాప్ బేస్డ్ జియోగ్రఫీలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాంతోపాటు ఎకనామికల్ జియోగ్రఫీ న్యాచురల్ రిసోర్స్ అండ్ దేర్ డిస్ట్రిబ్యూషన్లో ఇండస్ట్రియల్ టౌన్స్ నేను ఇచ్చాను, జంషెడ్పూర్ కానీ మిగతా ఇండస్ట్రియల్ టౌన్స్ ఏంటనేది. సో ఎకనామికల్ జియోగ్రఫీ న్యాచురల్ రిసోర్స్ అండ్ దేర్ డిస్ట్రిబ్యూషన్లో నేను దీని గురించి మాట్లాడటం జరిగింది. మినిమం సపోర్ట్ ప్రైస్ కనీస మద్దతు ధర ఎలిమినేషన్ మెథడ్లో నేను ఇక్కడ ఇచ్చాను. మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఖరీ క్రాప్స్ ఏంటో ఇక్కడ ఇచ్చాను. ఇవి కాకోకుండా మిగతాది ఏదైతే ఉందో అది రబీ క్రాప్. ఈజీగా నేను రబీ క్రాప్ గురించి మాట్లాడేటప్పుడు కూడా మస్టర్డ్ గురించి చాలాసార్లు మాట్లాడటం జరిగిందనమాట. దాంతోపాటుగా సో డిఫరెంట్
స్పియర్స్ గురించి కూడా నేను క్లైమేటాలజీ, స్ట్రక్చర్ అండ్ కాంపోజిషన్ ఆఫ్ అట్మాస్ఫియర్ మాడ్యూల్ 5లో సార్ చెప్పింది ఇవ్వడం జరిగింది. మీసోస్పియర్ ఆన్సర్ డైరెక్ట్గా మెట్రాయిడ్స్ మీసోస్పియర్ గురించి చెప్పేటప్పుడు ఇక్కడ క్లియర్గా చెప్పారు, ఇక్కడే మీకు ఉంది. సో ఇది స్ట్రక్చర్ అండ్ కాంపోజిషన్ ఆఫ్ అట్మాస్ఫియర్ మాడ్యూల్ నెంబర్ 5లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 1.4 క్లైమేటాలజీ ఇన్సోలేషన్ అండ్ హీట్ బ్యాలెన్స్ ఆఫ్ ఎర్త్లో మాడ్యూల్ నెంబర్ 3లో నేను కండక్షన్ గురించి, కన్వెక్షన్ గురించి, అడ్వెక్షన్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదే డైరెక్ట్గా అడిగారు. ఇన్సోలేషన్ అంటే సన్ నుంచి వచ్చేటువంటి రేస్ని నేను డైరెక్ట్గా చెప్పడం జరిగింది. సో డైరెక్ట్ ఎంసీక్యూ ఇది కూడా. సో క్లైమేటాలజీ, ఇన్సోలేషన్, హీట్ బ్యాలెన్స్ ఆఫ్ ఎర్త్ అండ్ మాడ్యూల్ నెంబర్ 3లో. నెక్స్ట్ ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్లో నేను మాట్లాడేటప్పుడు పాంజియా గురించి మాట్లాడటం జరిగిందనమాట. గోండ్వానా ల్యాండ్ గురించి మాట్లాడటం జరిగింది. సో పాంజియా ఎలా వచ్చింది, గోండ్వానా ల్యాండ్ ఎలా వచ్చింది, ప్లేట్ టెక్టానిక్ థియరీ ఎవాల్యూషన్లో దీని గురించి మాట్లాడాను. సో అదే డైరెక్ట్ క్వశ్చన్గా వచ్చింది. నెక్స్ట్ 1.9 న్యాచురల్ హజార్డ్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మాడ్యూల్ నెంబర్ 3లో నేను ఎర్త్కేక్ గురించి మాట్లాడేటప్పుడు ఎపీ సెంటర్ అండ్ ఫోకస్ రెండింటి గురించి మాట్లాడటం జరిగింది. దీంట్లో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏదని అడిగారు, ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్. తర్వాత మేజర్ ల్యాండ్ ఫార్మ్సీ ఆఫ్ ది ఎర్త్ మాడ్యూల్ నెంబర్ 4లో ఇంట్రూసివ్ ఇగ్నేసియా రాక్ అనేది గ్రానైట్. చూడండి, ఇది డైరెక్ట్గా నేను ఇచ్చాను. ఇంట్రూసివ్ ఇగ్నైస్ రాక్స్ ఏంటో ఇక్కడ ఇచ్చాను నేను. సో బసాల్ట్ కానీ, గ్రానైట్ కానీ ఇవన్నీ కూడా ఇంట్రూసివ్ ఇగ్నియస్ రాక్స్గా చెప్పాను అనమాట. సో అదే డైరెక్ట్గా ఉంది చూడండి, గ్రానైట్, ఇంట్రూసివ్ ఇగ్నియస్ రాక్. సో గ్రానైట్ ఈజ్ అన్ ఇంట్రూసివ్ ఇగ్నియస్ రాక్. సో ఇది డైరెక్ట్ క్వశ్చన్. సో మాడ్యూల్ వచ్చేసి మేజర్ ల్యాండ్ ఫార్మ్సీ ఆఫ్ ది ఎర్త్ మాడ్యూల్ నెంబర్ 4 నుంచి వచ్చింది. నెక్స్ట్ చూడండి, మేజర్ ల్యాండ్ ఫార్మ్సీ ఆఫ్ ది ఎర్త్ మాడ్యూల్ నెంబర్ 5 నుంచి వచ్చింది ఏపీ సెంటర్. సో ఇందాక ఆల్రెడీ మనం చెప్పాం, డైరెక్ట్గా ఇది హైపో సెంటర్ ఆర్ ఫోకస్, ఇది ఏపీ సెంటర్. సో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటని అడిగారు. ఏపీ సెంటర్ ఈజ్ ఏ పాయింట్ డైరెక్ట్లీ బిలో ది ఫోకస్. సో ఇండైరెక్ట్గా కూడా ఉంటుందండి. సో డైరెక్ట్ కాదు ఇది. సో అది ఆన్సర్ వచ్చేసి. నెక్స్ట్ మేజర్ ఫిజియోగ్రఫిక్ ఫీచర్ మాడ్యూల్ నెంబర్ 11లో సో నేను ఇక్కడ 9 డిగ్రీ ఛానల్ గురించి చెప్పాను. సో చూడండి, ఇది కూడా 9 డిగ్రీ ఛానల్ గురించి చెప్పాను. అండ్ మిన్కాయ్ ఐలాండ్ సౌత్గా ఉంటుందని చెప్పాను లక్షద్వీప్కి. సో మిన్కాయ్ ఐలాండ్స్ గురించి అండ్ 9 డిగ్రీ ఛానల్ గురించి, కవర్తి గురించి. సో ఇక్కడ ఐలాండ్స్ చెప్పినప్పుడు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ గురించి ఫస్ట్ చెప్పి లక్షద్వీప్ ఐలాండ్ గురించి చెప్పినప్పుడు కంప్లీట్ డీటెయిల్స్ నేను ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్. తర్వాత వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్ మాడ్యూల్ నెంబర్ 5లో హైయెస్ట్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఏంటని అడిగారు మన ఇండియాలో. అదేంటంటే ట్రాపికల్ డెసిడ్యూస్ ఫారెస్ట్. ఇక్కడ పర్సంటేజ్ని బట్టి డైరెక్ట్గా చెప్పవచ్చు, అబౌవ్ 58.51% ఉన్నాయి ఇవి. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్. దాని తర్వాత హిస్టరీలో డైరెక్ట్గా సూర్యప్రకాష్ సార్ చెప్పిన వాటిలో నుంచి దాదాపుగా 25+ క్వశ్చన్స్ వచ్చినాయి. వాటిని నేను రికగ్నైజ్ చేయలేక ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి నేను మళ్ళీ హిస్టరీ క్లాసులు ఇచ్చాను. దాంట్లో నుంచి కూడా 15+ వచ్చినాయి. అంటే దాదాపుగా హిస్టరీలో మొత్తానికి బై మనం దాదాపుగా కవర్ చేసాం. సో నేను ఇచ్చింది ఒకటి ఇస్తున్నాను, ఎందుకంటే సూర్యప్రకాష్ సార్ ఎక్కడెక్కడ చెప్పారు ఏంటో దాన్ని నేను ఫిల్టర్ చేయలేకపోయాను. అందుకని నేను ఇచ్చిన వాటిని, నేను చెప్పిన వాటిలో నుంచే చాలా వచ్చాయి కాబట్టి అవి కూడా నేను ఇస్తున్నాను. సో యాక్చువల్గా హిస్టరీ మొత్తం మనం గమనించినట్లయితే 28+ మార్క్స్ వచ్చినట్టు ఎస్విఆర్ అకాడమీ నుంచి. చదివిన వాళ్ళకి తెలుస్తుంది అది. సో చూడండి, ఇక్కడ కర్ణాటక వార్స్ గురించి నేను ఇచ్చాను అండ్ ట్రీటీస్ ఏంటని ఇచ్చాను. సో అండి ఇక్కడ చూడండి, కర్ణాటక వార్స్ ఎప్పుడు జరిగింది, ఇయర్ ఏంటి, రీజన్ ఏంటి, ట్రీటీస్ ఏమి చేశారు, ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా నేను డీటెయిల్గా ఈ మ్యాప్లో ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా వచ్చింది ఇది. దాంతోపాటు ట్రైబ్స్లో సంతాల్ ట్రైబ్స్ గురించి నేను ట్రైబ్స్ మాడ్యూల్ 1లో చెప్పడం జరిగిందండి. సో ట్రైబ్స్ మాడ్యూల్ 1లో సంతాల్ ట్రైబ్స్ గురించి నేను ఇక్కడ చెప్పాను. సంతాల్ ట్రైబ్స్ గురించి ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళనేది. జార్ఖండ్లో కూడా సంతాల్ ట్రైబ్స్ ఉంటారు. సో ఇది నేను డైరెక్ట్గా వచ్చాను. దాని తర్వాత ట్రైబ్లో మాడ్యూల్ నెంబర్ 1లో జారావా ట్రైబ్ అండమాన్ నికోబార్ ఐలాండ్లో పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబుల్ గురించి చెప్పేటప్పుడు అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఏ ట్రైబ్స్ ఉన్నారు, ఓంగ్, జార్వా, షాంపేన్, షాంటీన్, గ్రేట్ అండమాన్ నికోబార్లో వీళ్ళందరూ ఉన్నారని చెప్పాను అనమాట. తర్వాత జారావా ట్రైబ్ చూడండి, జారావా ఇవన్నీ కూడా జారావా. సో ఇది జారావా, ఓంగ్, షాంపేన్ ఇవందరూ కూడా పర్టికులర్లీ వాళ్ళ ట్రైబల్ గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళని చెప్పాను అనమాట. సో ఇది కూడా సొసైటీ నుంచి వచ్చిన క్వశ్చన్. తర్వాత జాజా కమిటీ ఎస్టీ వెల్ఫేర్ గురించి వచ్చిందండి. ఇది జాజా కమిటీ డైరెక్ట్గా వచ్చింది చూడండి. సో ఎస్టీ వెల్ఫేర్ మాడ్యూల్ నెంబర్ 1లో చెప్పాను జాజా కమిటీ గురించి. నెక్స్ట్ నియోగా, నయారా, నంబోదరి వీటన్నిటి గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మాడ్యూల్ నెంబర్ 2 ఫ్యామిలీ, ఇది కూడా డైరెక్ట్గా వచ్చాను. నెక్స్ట్ సొసైటీలో కూడా దాదాపుగా
14 నుంచి 15 క్వశ్చన్లు డైరెక్ట్గా వచ్చినాయండి. ఇండైరెక్ట్గా ఇంకొక 4-5 క్వశ్చన్లు కన్ఫామ్గా ఉంటాయి, కానీ వాటిని చూపించలేను కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను, కానీ చదివిన వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. సో మైనారిటీ మాడ్యూల్ 1లో ఆర్జాల్ క్లాస్ ముస్లిమ్స్, ఆజ్ఞాల్ కాఫ్ క్లాస్ ముస్లిమ్స్ గురించి నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఆజ్ఞాఫ్ క్లాస్ ఆర్జాల్ కాఫ్ ముస్లిమ్స్ గురించి డైరెక్ట్గా మనల్ని అడిగారు. తర్వాత 1.2 స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ఫ్యామిలీ మాడ్యూల్ నెంబర్ 2లో సో ఇక్కడ సో నయారాస్ ఫ్యామిలీస్ గురించి, మ్యాట్రియార్కల్ సొసైటీ గురించి, కేరళలోని నయార్స్ గురించి వాళ్ళ యొక్క సంబంధం ఎలాంటిది అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. మ్యాట్రియార్కియల్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ చెప్పినప్పుడు దీని గురించి చెప్పాను, ఇది కూడా డైరెక్ట్గా వచ్చాను. నెక్స్ట్ క్వశ్చన్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ సొసైటీలో ఇది కొంచెం లింకేజ్ ఉన్నటువంటిది అనమాట. మిషన్ వాత్సల్య. ఇది మిషన్ వాత్సల్య అనేది నేను కరెంట్ అఫైర్స్లో చెప్పాను, అదే డైరెక్ట్గా అడగటం జరిగింది. సొసైటీ కరెంట్ అఫైర్స్కి లింకేజ్ అయి ఉన్నటువంటి సబ్జెక్ట్గా మనం చూడొచ్చు అనమాట దీన్ని. నెక్స్ట్ సొసైటీ కరెంట్ అఫైర్స్కి లింకేజ్ ఉన్నది ఇంకొకటి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేసినటువంటి పిఎం కేర్స్ ఏదైతే ఉందో అది డైరెక్ట్గా ఇక్కడ అడిగారు, పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్. సో ఇది కూడా సొసైటీ కరెంట్ అఫైర్స్తో లింకేజ్ అయి ఉన్న సబ్జెక్ట్, ఇది కూడా డైరెక్ట్గా రావడం జరిగింది. నెక్స్ట్ తర్వాత సోషల్ ఇష్యూస్లో వైలెన్సెస్ అగెన్స్ట్ ఉమెన్ మాడ్యూల్ 2లో సో ఇది మనం గమనించాం, డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్. సో చూడండి, డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961 వరకట్న నిషేధ చట్టం ఇంప్లిమెంట్ చేసింది ఎప్పుడు ఇక్కడ నేను క్లియర్గా ఇచ్చాను, 1961 జూలై 1. నెక్స్ట్ సొసైటీలో ఉమెన్స్ మాడ్యూల్ 1లో అసలు లోక్సభలో లోక్సభలో ఎంతెంత పర్సంటేజ్ ఉన్నారో నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. 16th లోక్సభ ఎంత, 17th లోక్సభ ఎంత, ఇలా క్లియర్గా నేను ప్రొవైడ్ చేశాను. సో ఇక్కడ 15th లోక్సభ, 17th లోక్సభ అడగటం జరిగింది. సో వాటి నుంచి మనం డైరెక్ట్గా ఉమెన్ రిజర్వేషన్స్కి సంబంధించింది అనమాట. రిజర్వేషన్స్ ఆఫ్ ఉమెన్ ఇన్ లెజిస్లేచర్ అనే టాపిక్ ఇది. ఉమెన్ మాడ్యూల్ 1లో దీన్ని కవర్ చేయడం జరిగింది నేను. నెక్స్ట్ సో అప్లికేషన్ కేమ్ ఫ్రమ్ కాన్సెప్ట్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక అప్లికేషన్ ఇచ్చాం. ఏమి అప్లికేషన్ ఇచ్చాం, కిన్షిప్ నుంచి. సో కిన్షిప్ నుంచి వచ్చినటువంటి అప్లికేషన్ అనమాట ఇది. సో చూడండి, కాన్సెగ్యునస్ కిన్షిప్ అన్నారు. సో కాన్సెగ్యునల్ కిన్షిప్, ఏకరక్త బంధుత్వం. సో దీనికి సంబంధించిన డైరెక్ట్ అనమాట. దీన్ని ఎలా చేయాలి, ఎలా యూజ్ చేయాలో నేను డైరెక్ట్గా ఇచ్చాను. బ్రదర్సు, సిస్టర్సు వీళ్ళందరి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. సో మేనరిక వివాహం అయితే, వైవాహికము ప్లస్ ఏకరక్త అయితే ఎలా ఉంటుంది దాని గురించి నేను మాట్లాడాను. దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ క్వశ్చన్ డైరెక్ట్గా వచ్చింది ఇది. నెక్స్ట్ కొన్ని చూడండి, ఇండియన్ పాలిటీ మాడ్యూల్ 3లో నేను దీన్ని హిస్టరీలో కూడా యాడ్ చేశాను. చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 గురించి చెప్పేటప్పుడు సో డైరెక్ట్గా మనకి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చడం కానీ, లార్డ్ బెంటిక్ గురించి కానీ అబాలిషన్ ఆఫ్ సతీ చేశారని ఈ మాడ్యూల్లో నేను దీని గురించి మాట్లాడటం జరిగింది, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గురించి. సో అది డైరెక్ట్గా వచ్చింది. నెక్స్ట్ హిస్టరీలో రైజ్ అండ్ కన్సాలిడేషన్ ఆఫ్ బ్రిటిష్ పవర్లో నేను ఫ్రాంకియోసోకో డి అల్మెడా గురించి నేను మాట్లాడాను. సో అతని గురించి డైరెక్ట్గా క్వశ్చన్ వచ్చింది, అది కూడా చూసాం మనం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 1857 రివోల్ట్లో పర్సను ప్లేసెస్ నుంచి సెంటర్స్ నుంచి పార్టిసిపేట్ చేశారు. నేను క్లియర్గా మ్యాప్ ద్వారా ఇచ్చాను చూడండి. కాన్పూర్ నుంచి ఎవరు, బీహార్ నుంచి ఎవరు, ఫజియాబాద్ నుంచి ఎవరు, లక్నో నుంచి ఎవరు, బరేలీ నుంచి ఎవరు, బాగ్పత్ నుంచి ఎవరు, ఢిల్లీ నుంచి ఎవరు, ఝాన్సీ నుంచి ఎవరు, డైరెక్ట్గా వచ్చినది. నెక్స్ట్ చూడండి, తర్వాత ఆంగ్లో మరాఠా వార్స్ నుంచి ట్రీటీ ఆఫ్ సాల్బాయ్ డైరెక్ట్గా వచ్చింది ఇది. సో అదర్ ట్రీటీస్ కూడా వచ్చినాయి, మనం గమనించవచ్చు దాని గురించి. దాని తర్వాత హరప్పా నుంచి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి యాన్సెంట్ హిస్టరీలో హరప్పన్ సైట్స్ కానిది ఏది అని అడిగారు. హరప్పన్ సైట్స్ అన్నీ ఇక్కడ ఇచ్చాను, మీరు ఎలిమినేషన్ ప్రాసెస్లో తీసేసుకోవచ్చు మ్యాప్లో నుంచి. నెక్స్ట్ పర్మనెంట్ సెటిల్మెంట్ యాక్ట్ గురించి ఇచ్చాను. సో దాంతోపాటు వారన్ హేస్టింగ్, రింగ్ ఆఫ్ ఫెన్స్ పాలసీ, వెలస్లీ, సబ్సిడరీ అలయన్స్, డెల్హౌసీ, డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ ఇవన్నీ చెప్పినప్పుడు పర్మనెంట్ సెటిల్మెంట్ గురించి కూడా నేను ఇక్కడ మాట్లాడటం జరిగిందనమాట. నెక్స్ట్ కొన్ని చూస్తే మనం వీడియో నెంబర్ ఇండియా ఆఫ్టర్ 1857 రివోల్ట్ మాడ్యూల్ నెంబర్ 5లో వాయికామ్ సత్యాగ్రహ గురించి ప్రొవైడ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇండియా ఆఫ్టర్ 1857 రివోల్ట్ పార్ట్ 5 మనకేముంటుందంటే నేషనల్ మూమెంట్ మాడ్యూల్ నెంబర్ 5 అని ఉంటుంది. సో దీంట్లో ఈ క్రిప్స్ మిషన్ కానీ, గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ కానీ, పూనా ప్యాక్ట్ కానీ వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సార్. తర్వాత జలియన్ వాలాబాగ్ మాస్కర్ గురించి, సో ఇది కూడా డైరెక్ట్గా వచ్చినాం. నెక్స్ట్
ఇండియా ఆఫ్టర్ 1857 రివోల్ట్ పార్ట్ 3 అంటే నేషనల్ మూమెంట్ పార్ట్ 3 అని ఇచ్చాను. సో దాంట్లో ఆలిగర్ మూమెంట్ కానీ, ఫరైజీ మూమెంట్ కానీ, తయూనీ మూమెంట్ కానీ, సో ఇవన్నీ కూడా డైరెక్ట్గా అక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ 25 అక్టోబర్ 1800 నుంచి 28 డిసెంబర్ 1859 వరకు నేషనల్ ఈవెంట్ ఒక మోడల్ అప్లోడ్ చేయడం జరిగింది. దాంట్లో సింగిల్ షెల్ఫ్ ఆఫ్ ఏ గుడ్ యూరోపియన్ లైబ్రరీ ఈ స్టేట్మెంట్ అంతా గురించి కూడా సార్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ 1857 రివోల్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ మీకు సో ఆల్రెడీ ఎవరెవరు ఏ ప్లేసెస్ నుంచి పార్టిసిపేట్ చేశారో ఆల్రెడీ నేను దాని గురించి ఇవ్వటం జరిగింది. తర్వాత ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ గురించి సో నేషనల్ మూమెంట్ మాడ్యూల్ నెంబర్ 3లో ప్రొవైడ్ చేయడం జరిగింది దీని గురించి. నెక్స్ట్ సో ఇక్కడ ఇచ్చాను చూడండి, స్లైడ్స్ ఇక్కడ డైరెక్ట్గా కనపడుతున్నాయి మీకు. ఆఫ్టర్ 1857 రివోల్ట్ పార్ట్ 1 అంటే నేషనల్ మూమెంట్ పార్ట్ 1 అని ఉంటుంది. దాంట్లో కమ్యూనల్ ఎలక్ట్రల్ సిస్టమ్ గురించి ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ సో ఇలా హిస్టరీ నుంచి కానీ, సొసైటీ నుంచి కానీ, జియోగ్రఫీ నుంచి కానీ సో దాదాపుగా మనకి 65 ప్లస్ క్వశ్చన్స్ వచ్చినాయండి. నేను ఇప్పుడు మీకు దాదాపుగా 65 క్వశ్చన్స్ వరకు చూపించా. మీరు లెక్క చేసుకుంటే కౌంట్ అవుతుంది. జనరల్ మెంటల్ ఎబిలిటీ కాకుండా మిగతావి చూపించాను నేను. సో అంటే ఇక్కడ కనీసం మీరు ఒక 15 వదిలేసి 50 చేసినా క్వాలిఫై అయ్యే వాళ్ళే కదా. అంటే పూర్తిగా ఇంత హార్డ్గా వచ్చినా కానీ పేపర్ మన అకాడమీ నుంచి కవర్ చేయడం జరిగింది. సో అందుకని ఎస్విఆర్ అకాడమీ నుంచి నా ఓల్డ్ స్టూడెంట్స్ స్ట్రిక్ట్గా నన్నే బేస్ అయి చదివిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాదాపుగా వాళ్ళకి 50 to 100 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు మినిమం అంటే ఎప్పటి నుంచో ఈ మధ్యలో జాయిన్ అయిన వాళ్ళు కాదు. ఈ మధ్యలో జాయిన్ అయిన వాళ్ళకి సరిగా అవగాహన ఉండదు నా టీచింగ్ గురించి. ఫస్ట్ నుంచి ఎస్విఆర్ అకాడమీని పట్టుకొని స్ట్రిక్ట్గా ఉన్నారు 2020-21 నుంచి. సో వెరీ గుడ్ స్టూడెంట్స్ అనమాట. వాళ్ళు 50 to 100 మెంబర్స్ వరకు ఉంటారు. దాదాపుగా వేలలో 50+ మెంబర్స్, 100లో 50+ మెంబర్స్కి 55+ వస్తున్నాయి. అంటే నేను చెప్పడం వాళ్ళకి 70 రావచ్చు, 80 రావచ్చు, ఎలా అయినా ఉండొచ్చు, లేదా 65 రావచ్చు, కానీ 55+ వస్తున్నాయి. సో అంటే వాళ్ళు దాదాపుగా వాళ్ళందరికీ కూడా న్యాయం చేయగలిగినాం మనం. సో అంటే ఒక సబ్జెక్ట్ నుంచి నేను ఎక్కువగా కరెంట్ అఫైర్స్, సొసైటీ అండ్ జియోగ్రఫీని ఎక్కువగా స్ట్రెస్ చేసి కరెంట్ లింకేజ్తో వస్తాయి అని చెప్పినప్పటికీ కూడా సొసైటీ నుంచి ఒక 15 వరకు, జియోగ్రఫీ నుంచి ఒక 17 నుంచి 20 వరకు సో మినిమం నేను ప్రూఫ్స్ చూపించగలిగినయే చెబుతున్నాను. సో కరెంట్ అఫైర్స్ నుంచి ఒక 5 నుంచి 7 క్వశ్చన్స్ వరకు నేను చాలా కష్టపడినప్పటికీ కూడా ఇవే రాగలిగినాయి. అదే మీరు మిగతా వాళ్ళతో పోల్చుకుంటే వాళ్ళు హిస్టరీ, జియోగ్రఫీ మాత్రమే చదువుతారు. నాకు హిస్టరీ నుంచి నేను చెప్పాను కదా ఆల్రెడీ 28 క్వశ్చన్స్ వచ్చినాయి. దాంట్లో నేను ప్రూఫ్స్ 17+ చూపించగలిగాను. సో తర్వాత జియోగ్రఫీ కూడా 17 క్వశ్చన్స్ డైరెక్ట్గా నేను ఇచ్చాను. సో కానీ ఇంకా రావటం నా ఉద్దేశం ప్రకారం ఇంకో +5 మాత్రం ఉండొచ్చు కన్ఫామ్గా. సో ఎందుకంటే డైరెక్ట్గా చూపించగలిగిన కౌంట్ మాత్రమే నేను చెప్తున్నాను అనమాట. సో ఎనీవే ఇక్కడ టఫ్గా ఇచ్చిన పేపర్లోనే నేను క్వాలిఫై చేయించే మార్క్స్ని నా నుంచి నేను అందించాను. దానికి మీరు కూడా సొంతగా కొంత పోషన్ చేసుకొని ఉంటే ఇంకా ఎక్కువ మార్క్స్ సంపాదించగలిగే వాళ్ళే. సో నా నుంచి డైరెక్ట్గా చెప్పినయే మీకు 65-70 క్వశ్చన్స్ వస్తే ఈజీగా దాంట్లో ఒక 50 పెట్టినా కానీ మీరు క్వాలిఫై అయిపోయే వాళ్ళే. సో ఎనీవే అండి, నా ఉద్దేశం ఏంటంటే మీరు అందరూ బాగుండాలని, సో అందరూ కూడా మంచి కాంపిటేటివ్ ఎన్వైరన్మెంట్లో ముందుకు రావాలి. సో నా బాధ మొత్తం ఏంటంటే అందరూ కష్టపడిన వాళ్ళు కన్ఫామ్గా ముందుకు రావాలి. కష్టపడకోకుండా ముందుకు రావాలి అని అనుకునే వాళ్ళు మాత్రం కష్టపడితే బాగుంటుంది అనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం అండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.